హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ స్టూడియో వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. డాబా స్టైల్లో పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలా చూపిస్తాను. 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి అందులో ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారము, ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి. నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఇలాంటి స్పెషల్ కర్రీస్లో ఏదైనా చేసినప్పుడు కసూరి మేతి వేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నేను పన్నీర్ని డైరెక్ట్గా బటర్లో ఫ్రై చేశాను కదా, మీరు అలా కాకుండా పన్నీర్లో ఉప్పు, కారం, పసుపు, కసూరి మేతి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక 10 to 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి ఆ తర్వాతనే ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. పన్నీర్ కొంచెం గోల్డెన్ షేడ్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు, 1 ఆనియన్ పెద్దది వేసుకోండి, 2 టమాటాలను కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. అందులోనే మసాలా దినుసులన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. అడుగంటకుండా చూసుకోండి. అడుగంటితే మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకు అడుగంటదు, ఈవెన్గా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేయండి. తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మీకు కావాలి అని అంటే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. అందులోని కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నానబెట్టిన బఠానీ ఒక కప్పు వరకు వేసుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే డైరెక్ట్గా నానబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు. అందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.